హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది చాలా చిన్న వ్లాగ్. ఈరోజు పికాక్స్ కూడా కనిపించలేదు. అందుకే చూపించలేకపోయాను. మార్నింగ్ అయితే ఇలా శ్రీకర్ని లేపి ఫస్ట్ అయితే బ్రష్ చేయమని చెప్పాను. తర్వాత తను ఏం తింటావని అడిగితే లెమన్ రైస్ తింటానని చెప్పాడు. సో తన కోసం ఇక్కడైతే రైస్ పెట్టాను. ఓన్లీ తన కోసమే వండాల్సి వచ్చినప్పుడు లైక్ లంచ్ బాక్సులకు కానీ ఎప్పుడైనా తను ఒక్కడే తినాలనుకున్నప్పుడు నేను ఓన్లీ ఈ కుక్కర్ మాత్రమే యూజ్ చేస్తానన్నమాట. తొందరగా అయిపోతుంది. అలాగే క్లీన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా స్నాక్స్ లెమన్ రైస్ అంతా రెడీ అయిపోయింది. ప్యాక్ చేసేసాను. మేము ఇంట్లో ఉండగానే బస్సు వచ్చేసింది. సో అందుకని వీడియో తీసుకోవడానికి అవ్వలేదు. సరే అని ఇంకా ఎక్కించేసి నేనైతే పైకి వచ్చేస్తున్నాను. చాలా చల్లగా ఉంది శ్రీకర్ వెళ్ళే టైంకి. బట్ నేను పైకొచ్చి కొంతసేపు బాల్కనీలోకి వెళ్తే సూర్యుడు అప్పుడే రానా వద్దా అన్నట్టున్నారనమాట. నా బాడీలో వైటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని ఇక్కడ కొంతసేపు ఆస్వాదిస్తున్నాను అనమాట సన్ సోక్. తర్వాత ధనియా వాటర్ తాగేసిన తర్వాత కాఫీ కూడా కలిపేసుకొని ఇంకా ఇక్కడైతే కూర్చున్నాను కాఫీ తాగుతూ. పికాక్స్ అయితే ఏంటో ఆ రోజు మొత్తం రాలేదు అసలు. మీకు చూపిద్దాము అంటే మార్నింగ్ లేవగానే పికాక్స్ చూస్తే చాలా మంచిదంట. ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేసుకున్నాం. ఉప్మా కూడా ఏం రెసిపీ చెప్తాంలే అని చెప్పేసి నేనైతే ఏమీ షూట్ చేయలేదు. జస్ట్ ఇక్కడ తాలింపు అంతా వేసేసి వాటర్ వేసిన తర్వాత జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేశాను ఊరికే సరదాగా. తర్వాత ఇంకా ఉప్మా రెడీ అయిపోయింది. నేను ఇట్లా చక్కగా తినడానికి రెడీగా పెట్టేసుకున్నా. చిన్నప్పుడైతే చాలా పంచదార వేసుకొని బాగా తినేవాళ్ళం. ఉప్మా అప్పుడే నచ్చేది. బట్ ఇప్పుడు నేను 2 ఇయర్స్ నుంచి షుగర్ కన్జ్యూమ్ చేయడం మానేసా. ఇంకా అందుకని షుగర్ ఏం వేసుకోవట్లేదు. నార్మల్గా తినేసాను. ఇంకా లంచ్ టైంలోకి యాక్చువల్గా ఈరోజు వంకాయ పచ్చడి చేయాలనుకున్నాను. బట్ మా ఇంట్లో 3 అవర్స్ నుంచి కరెంట్ లేదనమాట. అందుకని ఇంకా సొరకాయ పాలు పోసి కర్రీ వండేద్దామని ఫిక్స్ అయ్యా. మా హస్బెండ్కి చాలా ఇష్టం ఈ కర్రీ. బాండి పెట్టుకున్న ఆయిల్ వేసేసుకొని తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసేసుకొని వేయించుకుంటున్నా. యాక్చువల్గా ఇన్ని రోజులు నాకు ఇది ఇలాగే చేస్తారని తెలుసు అనమాట. కుక్కర్లో కూడా చేస్తారంట. న్యూ ఇయర్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ తను చేసింది వీడియో ఉంది, పెడతా నేను ఆ రెసిపీ కూడా. ఇంకా ఉల్లిపాయ కొంచెం 50% మగ్గిపోయిన తర్వాత నేను ఇంకా ఈ సొరకాయ ముక్కలు కూడా వేసేసాను. 2 కలిపి మగ్గుతాయని చెప్పి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, పాలు పోస్తాం కదా అందుకని. సో ఇది మొత్తం కలిపేసుకుని చక్కగా వాటర్ అయితే వేసేసాను. అందులోంచి వాటర్ కొంచెం వస్తుంది. అలాగే మనం వేసిన వాటర్ తోటి చక్కగా ఇలా మగ్గిపోయింది. సో ఇలా ఉన్నప్పుడు సాల్ట్ చెక్ చేసేసుకొని నేను కొంచెం పాలైతే యాడ్ చేసేస్తున్నా. ఈ రెసిపీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ నేను ఎలా చేస్తాను అన్నది మాత్రమే షేర్ చేసుకుంటున్నా. మనంతా వంట అంతా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేలాగా ఉంటుంది. కాంప్లికేటెడ్గా అస్సలు ఉండదు నా వంట, నా కిచెన్ 2 కూడా. ఇంకా అది అలా దగ్గరకు వచ్చేసిన తర్వాత మూత పెట్టేసుకున్నా. కర్రీ రెడీ అయిపోయింది. మేము భోజనం చేసేసరికి శ్రీరాణి వచ్చేసాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే హాలిడేస్ సాటర్డే నుంచి దట్టు ఫ్రైడే నో స్కూల్ అనమాట. అంటే నో బుక్స్, ఓన్లీ సెలబ్రేషన్స్కి వెళ్ళాలి. ఈరోజు నేను కిందకి వెళ్ళాను అంటే కరెంట్ లేదని చెప్పాను కదా, జనరేటర్ వేసుకోమని అడగకపోతే తను 4 ఫ్లోర్స్ ఎక్కేసి రావాలి. సరే మెట్లు ఎక్కేసి వచ్చేస్తాడేమోనని నేను కిందకి వెళ్ళి జనరేటర్ వేయించి సో వాడినైతే పైకి తీసుకొచ్చాను. నార్మల్గా అయితే తనే వచ్చేస్తాడనమాట. నేను వెళ్ళట్లేదు దసరా నుంచి. దసరా వరకు అయితే నేను కిందకి వెళ్ళి ఆ టైంకి అక్కడ ఉండి తీసుకొచ్చేదాన్ని. సో ఇప్పుడు వాడికి లిఫ్ట్ వేయడం అంతా వచ్చేస్తుందని చెప్పి తనే వచ్చేస్తున్నాడు. ఈరోజు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ జరిగిందంట. సో ఆ కైట్ చేపించారంట. రేపు వచ్చేటప్పుడు కూడా ఒక కైట్ తెచ్చుకోమన్నారంట. సో అదంతా చెప్తున్నాడు అనమాట. నేను కైట్ బాగా చేశానా అని అడుగుతున్నాడు. కైట్ చూడగానే స్టార్ట్ చేశాడు, నాకు కైట్ కొనాలి అని చెప్పి. కొంటానులే అని చెప్పా. ఇంకా నెక్స్ట్ డే అయితే కైట్ కూడా తీసుకెళ్ళాడు. నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. ఈవినింగ్ అయిపోయింది. అటు మంచు రానా వద్దా అన్నట్టు ఉందనమాట. సరే ఇంకా ఈ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత వేడిగా కాఫీ తాగితే బాగుండు అని అనిపిస్తుంది. సో కాఫీ అయితే కలుపుకుందామని అనుకున్నా. నా వ్లాగ్స్లో మ్యాక్సిమం ఎక్కువ కాఫీ అని అనిపిస్తూ ఉంటుంది కదా, సో తప్పుగా అనుకోకండి. సో నేనేమైతే ఉన్నానో న్యాచురల్గా అవే వ్లాగ్స్లో కూడా చూపిస్తా. నాకు అదే అలవాటు ఫస్ట్ నుంచి. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఈరోజు థర్స్డే ఇంకా స్నానం చేసేసి దీపం పెట్టాలి అనేసి అయితే అనుకుంటున్నా. సో ఇంకా ఇక్కడైతే పూజ కూడా చేసేసుకుంటున్నా. నెక్స్ట్ డే ముక్కోటి ఏకాదశి కదా ఈరోజు. మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. పూజ చేసుకున్నారా అందరూ బాగా? సో మేము కూడా చేసుకున్నాం. వ్లాగ్లో అయితే పెట్టేస్తాను నెక్స్ట్ డే. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది రీసెంట్ టైమ్స్లో పార్వతి వచ్చింది కదా మా ఇంటికి, ఇంకా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు పెట్టుకుంటారు, అలా ఇలా కామెంట్స్ వస్తున్నాయి. నేను అందరికీ చెప్పట్లేదు. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పాస్ అవ్వలేదో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. తను జస్ట్ 4 డేసే ఉందండి.
వాళ్ళు కూడా మేము రమ్మంటేనే పిలిస్తేనే నేను కానీ రాధా గారు కానీ రండి రండి మా ఇంట్లో ఉండండి అని పిలిస్తేనే వచ్చారు. సో కాబట్టి పాపం తనకి కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, అంటే నెగిటివ్గా. నేను అంటే ఇది అందరికీ చెప్పట్లేదు, కొంచెం మందికి మాత్రమే చెప్తున్నాను, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలని. ఇంకా దేవుడి దగ్గర జాంకాయ పెట్టాం కదా, సో అదైతే ఉప్పు కారం పెట్టుకొని తినేస్తున్నా ప్రసాదం. సో ఈరోజు గురువారం నేను అంటే రైస్ తినను, ఏదైనా టిఫిన్ కానీ లేకపోతే కొన్నిసార్లు ఫ్రూట్స్ తిని కూడా పడుకుంటాను. నేనైతే జాంకాయ తినేసాను. సరేలే ఇంకా మా వాళ్ళని అడిగితే చపాతీ తింటామన్నారు. మేతి చెమ్మని చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేసా. ఆయిల్ తీసుకున్నా, అందులో జీలకర్ర వేసా, ఉల్లిపాయలు వేసేసాను, దానిలో పచ్చిమిర్చి వేసాను. నేను వెజ్ తినాల్సిన రోజు బయటకెళ్ళి చపాతీ కానీ పుల్కా కానీ ఆర్డర్ చేస్తే ఆబ్వియస్లీ నా కర్రీ అయితే ఇదే ఉంటుంది, మేతి చెమన్. చాలా బాగుంటుంది. ఇలా చేస్తే మనకి రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుంది. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత టమాటో కూడా వేసేసాను. చాలా సాఫ్ట్గా అయిపోవాలి టమాటో. తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. మీరు కావాలి అంటే ప్యూరీ కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా ముక్కలు వేసుకుని కొంచెం లేట్ అయినా మగ్గనిస్తే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మెంతి కూర వలిచేసి కడిగేసి ఇలా సన్నగా కట్ చేసుకొని వేస్తున్నా. మీరు ఆకులా కూడా వేసుకోవచ్చు. ఇలా వేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది. మీలో ఎంతమందికి మేతి చెమన్ ఇష్టం కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే స్పైసెస్ టైం. నేను ఇందులో పసుపు, ఉప్పు, కారం అయితే వేసేసి కలిపేస్తున్నాను అనమాట. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే కనుక నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అలాగే చాలా షార్ట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి అన్నీ కనుక చెక్ చేస్తే మీకు అన్నీ నచ్చుతాయి అన్నమాట. దాని తర్వాత నేను ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పౌడర్ ఉంది నా దగ్గర, అది వేసుకుంటున్నా. కావాలి అంటే ఇండివిజువల్గా కూడా వేసుకోవచ్చు. సో ఇది కలిపేసుకున్న తర్వాత ఇది మగ్గాలన్నమాట. ఆయిల్ పైకి రావాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ పన్నీర్ యాడ్ చేయాలి యాక్చువల్గా. అంటే ఏమంటారు, గ్రేట్ చేసిన పన్నీర్ యాడ్ చేయాలి. మా బాబుకి ఇలా క్యూబ్స్ ఉంటేనే నచ్చుతుంది. పన్నీర్ అంటే అలా కనిపించాలి వాడికి పీస్ లాగా. అందుకని నేను ఇక్కడ పీసెస్ వేసాను, కానీ మీరు కొంచెం గ్రేట్ చేసి వేసేసుకోండి. తర్వాత ఇది జీడిపప్పు పేస్ట్. కంప్లీట్గా అందులో ఏం వేయలేదన్నమాట. ఓన్లీ జీడిపప్పులు ఒక 15 మినిట్స్ నానబెట్టేసి దాన్ని మిక్సీ చేసేసి వేసేసాను. చాలా సాఫ్ట్ పేస్ట్ లాగా. అదే ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. తర్వాత కొంచెం అంత వాటర్. ఆ మెంతికూర అంతా మగ్గాలి, అలాగే మసాలా మెంతికూరకి అంతా పట్టాలి కదా, దాని గురించి మనకి వాటర్ పైకి వచ్చేసి ఆయిల్ అంతా తేలేలాగా అవుతూ ఉంటుంది. ఇలాగా బబుల్స్గా వచ్చినప్పుడు దీనిలో గ్రేటెడ్ పన్నీర్ వేసుకుంటున్నాను నేను. మీరు ఇందాకే క్యూబ్స్ వేసుకుంటే ఇప్పుడు గ్రేటెడ్ వేసుకోండి. ఇందాకే మీరు తురిమేసిన పన్నీర్ కానీ సన్నగా కట్ చేసిన పన్నీర్ కానీ వేసుకుంటే ఇప్పుడు జస్ట్ మెంతికూర ఉడికిందో లేదో చూసుకోండి. సాల్ట్ చెక్ చేసుకుంటూ ఉండండి, ఎక్కువ సాల్ట్ ఏం పట్టదు. మీరు ఆనియన్స్లో వేసుకున్నప్పుడే చూసి వేసుకోండి. ఇంకా ఇక్కడైతే ఆయిల్ పైకి తేలింది కదా, ఇందులో అయితే నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎవరెస్ట్ వాళ్ళది యూస్ చేస్తున్నా. మీ దగ్గర హోమ్ మేడ్ ఉంటే కూడా వేసుకోవచ్చు, ఏదైనా గరం మసాలా వేసుకోవచ్చు. లేదు అంటే చికెన్ మసాలా, మటన్ మసాలా, పావు బాజీ మసాలా కూడా వాట్ ఎవర్ వేసుకోవచ్చు. బట్ ప్రాపర్గా మనకి టేస్ట్ రావాలి అంటే మాత్రం ఇక్కడ గరం మసాలా యాడ్ చేయాలన్నమాట. దీని తర్వాత మనకి క్రీమ్ కావాలి. క్రీమ్ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు క్రీమ్ ఏం కొంటాంలే అనుకుంటే కనుక పాల మీద మీగడ తీసి మనం స్టోర్ చేస్తాం కదా నెయ్యి చేయడానికి, అదే వేసేయచ్చు. నేనైతే కర్రీస్లో కూడా అదే యూస్ చేసేస్తా. పర్టికులర్గా క్రీమ్ అని ఇంకేం తెప్పించను. అంటే ఏదైనా అవసరమైతే తెప్పిస్తాను, కానీ కేక్స్ అట్లా చేసినప్పుడు మాత్రం పాల మీద మీగడ స్టోర్ చేస్తాం కదా ఫ్రిడ్జ్లో నెయ్యి చేయడానికి, అదే వేసేస్తాను. తర్వాత కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత కసూరి మేతి ఉంటుంది కదా, ఈ నార్త్ ఇండియన్ డిషెస్లో కసూరి మేతి మనకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఆ ఫ్లేవర్ మనకి వేయకపోతే తెలిసిపోతుంది. సో తప్పకుండా ఇది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. చాలా త్వరగానే అయిపోతుంది, బట్ మనం టేస్టీ ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు కొంచెం ఓపిక్గా కూడా ఉండాలి కదా. ఇదంతా నేను సిమ్లో చేశాను. ఫైనల్గా ఇంకొంచెం క్రీమ్ వేసేసి స్టవ్ కట్టేసి మూత పెట్టేసా. సో ఇక్కడైతే చపాతీ కూడా చేసేసుకుంటున్నా. ఏంటి అంత చిన్న చపాతీ అనుకుంటున్నారేమో. ఏమో నాకు ఈ సైజ్ చేయడమే నచ్చుతుంది. మేము కలకట్టాలో ఉన్నప్పుడు ఈ సైజే తినేవాళ్ళం అనమాట. సో అక్కడ మాకు మేడ్ అట్లనే చేసి ఇచ్చేది. సో నాకు అదే అలవాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మేతి చెమ్మన వేసుకుని వేడివేడిగా ఒక చపాతీ అయితే తినేస్తున్నా. ఆల్రెడీ నేను ఫ్రూట్స్ తిన్నాను కదా, నాకు ఆకలి లేదు, బట్ కర్రీ టేస్ట్ చేయాలని చెప్పి ఒక చపాతీ తిన్నా. వాళ్ళిద్దరికీ పెట్టేసా. మా శ్రీకర్కి అయితే చాలా ఇష్టం చపాతీ పన్నీర్ కాంబినేషను. ఇంకా ఇక్కడ యాజ్ యూజువల్ ఎంత చేసినా, ఎంత తక్కువ చేసినా, ఎంత ఎక్కువ చేసినా గిన్నెలు తోవడం అయితే కామన్ కదా, అదైతే తోమేస్తున్నా. సో నాకు ఒక కమెంట్ వచ్చింది, మీకు మెయిడ్ లేదా అని. నాకు మెయిడ్ లేదండి, అన్ని పనులు నేనే చేసుకుంటా. అంటే నాకు ఇప్పటి వరకు మెయిడ్ అవసరం రాలేదు యాక్చువల్గా. సో అన్నీ నేనే చేసేసుకుంటా అనమాట. ఎలాగో మేము ఉండేది ముగ్గురమే కాబట్టి మాకు అంత శ్రమ ఏం ఉండదు. గిన్నెలు కూడా అన్నీ నైటే కడుగుతాను ఒకేసారి. సో చూసారు కదా, కిచెన్ అంతా ఇంకా క్లీన్ చేసేసాను. శుభ్రమైన కిచెన్, ఆనందమైన పల్లవి. సో కిచెన్ అంతా అలా పెట్టుకుంటే
పొద్దున్నే చాలా పాజిటివిటీగా ఉంటుంది. రోజు చూపించాలని అనుకుంటారేమో, జస్ట్ మోటివేషన్‌లో ఉంటదని చూపిస్తా అంతే. ఎవరైనా చేయలేనోళ్ళు మనం కూడా చేసేస్తే మార్నింగ్‌కి ఫ్రెష్‌గా ఉంటుంది అన్న ఫీల్ వస్తుంది కదా! దాని గురించి. ఇంకా ఇక్కడైతే బట్టలున్నాయి. నాకు ఇంట్లో ఏ టాస్క్ చేయడానికి కష్టం అనిపించదు. లైక్ ఒక 2 సింగిల్ గిన్నెలున్నా కూడా నేను తోమేస్తా. అలాగే ఇల్లు తుడిచేస్తా. ఏమైనా చేస్తా. బట్ ఈ బట్టలు ఆరిన బట్టలు ఫోల్డ్ చేయాలి అంటే పెద్ద టాస్క్ యాక్చువల్లీ. సో, ఇప్పుడు నేను వంటగది గురించి చెప్పాను కదా! యాక్చువల్‌గా ఏంటంటే మా ఇంట్లో అయితే మార్నింగే కడుగుతారు. అంటే నైట్ తిన్నవి సింక్‌లో ఏసేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే కడిగేస్తది మా అమ్మ. కాకపోతే ఏంటంటే నా పెళ్ళైన తర్వాత మా అత్తయ్య ఏంటంటే ఎంత పనున్నా కూడా నైటే చేసుకొని పడుకుంటారు. సో, నాకు ఆ కాన్సెప్ట్ నచ్చేది. సో, అందుకని నేను ఆవిడ దగ్గర నుంచి తీసుకొని అలాగా ఇప్పుడు నేను నైట్ అంతా చేసేసుకొని పొద్దున్న ఒక 10 నిమిషాలు లేట్‌గా లేచినా అటు ఇటుగా అయినా పర్వాలేదుగా అన్న ఫీల్ ఉంటది. సో, అమ్మోళ్ళేమో నైట్ కొంచెం ఎర్లీగా పడుకొని మార్నింగ్ మరీ ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు చేసుకుంటారనమాట. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కలా ఉంటది కదా! సో, ఇక్కడ కొన్ని ఐరన్‌కి ఇవ్వాల్సిన బట్టలున్నాయి. ఇవన్నీ ఐరన్‌కి పెట్టేసి ఫోల్డ్ చేయాల్సినయన్నీ ఫోల్డ్ చేసేస్తున్నా. మీకు ఇంట్లో ఏ పని చేయడం కష్టంగా ఉంటుంది? అంటే గిన్నెలా? బట్టలా? లేకపోతే ఫ్లోర్ తుడవడమా? లేకపోతే డస్టింగా? మాపింగా? సో, డస్టింగ్ అంటే మేము చాలా అంటే బూజు దులపడం అయితే చాలా తక్కువ. ఎందుకంటే నాకు మా హస్బెండ్‌కి బాగా పీక్స్‌లో డస్ట్ అలర్జీ ఉంది. ఇలా ఏవైనా పెద్ద పెద్ద పండగలు ఇలా ఉన్నప్పుడు యూజువల్‌గా కూడా రోజువారీ నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడే మంగళవారం, శుక్రవారం కాకపోతే ఎక్కడైనా బూజు కనిపిస్తే దులిపేస్తా అనమాట. సో, అప్పుడు ఇల్లు ఎక్కువ అంటే బూజైతే ఉండదు. బట్ పర్టిక్యులర్‌గా అయితే కొన్ని పండగలప్పుడు మాత్రం చేసుకోవడానికైతే ఇష్టపడతాము. ఇక్కడ మీకొక చున్నీ కనిపిస్తుంది కదా! ఇది యాక్చువల్‌గా చున్నీ కాదు ఓణీ అనమాట. సో, నేను రీసెంట్ టైమ్స్‌లో చిన్న ఫంక్షన్ జరిగితే ఇంట్లో అప్పుడు తీసుకున్నా. ఇది గోల్డ్ కలర్ దొరక్కపోతే నాకు డై ఏసి ఇచ్చారనమాట. చాలా బా వచ్చింది. బంజారా హిల్స్‌లో అనుకుంటా ఏదో షాప్‌లో తీసుకున్నాము. వాళ్ళే డై ఏసి ఇచ్చారు. భలే ఇచ్చారు. కలర్ పోద్దేమో వాష్ చేసినప్పుడు అనుకున్నా. కలర్ అస్సలు పోలేదనమాట. అలాగే ఈ వైన్ కలర్ డ్రెస్ గురించి కూడా చాలామంది అడిగారు కదా! ఇది నేనైతే మింత్రాలో తీసుకున్నా. సో, ఇది ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై.